మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. మావయ్య, కళ్యాణ్ రాముడు, జానకి ఎక్కడా? సౌందర్య, వస్తున్నాను పెద్దమ్మా. సౌందర్య, పెద్దమ్మా, పెళ్లి పనులు మొదలయ్యాయో లేదో అప్పుడే నీ ముఖంలో పెళ్లి కళ్ళు వచ్చేసింది. ఇక పెళ్లి శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి. మొదటి శుభలేఖ పూజ గదిలో దేవుడి ముందు పెట్టాలో లేదంటే గుడికి వెళ్లి మన ఇలవెల్పు స్వామివారి ముందు పెట్టాలో మీరు నిర్ణయిస్తే అలాగే చేద్దాం మావయ్య. గుడికి వెళ్లి పూజ జరిపిస్తే మంచిదే కదమ్మా, అలాగే చేద్దాం. అయితే ఒకసారి శుభలేఖ చదువుతాను మావయ్య. మీ మనవరాలు ఎంతగా మురిసిపోతుందో చూడండి. జానకి, జానకి అక్క, నేను చిన్న పనిలో ఉన్నాను, నాకిక్కడికే వినపడుతుంది. నువ్వు శుభలేఖ చదువు, అంతా శుభమే జరుగుతుంది. అలాగే జానకి, ఇది పట్టుకో. నేను చదువుతాను. మాధవరం వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి మరియు త్రయోదశి తేదీ 21/4/2025 సోమవారం ఉదయం 3:51 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కటాలగ్న పుష్యరాశి అందు మా కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సౌందర్యను చిరంజీవి చరణ్ బాబుకిచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు శుభముహూర్తము నిశ్చయించినారు. ఏ సౌందర్య, మురిసిపోకు, ఈ పెళ్లి జరగనివ్వను. శుభలేఖలో రాత ఎప్పటికీ నీ తలరాతగా మారదు. ఈ నందినికి దక్కని చరణ్ని ఎవ్వరికీ దక్కనివ్వను. కావున తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరుల్ని ఆశీర్వదించి భోజన తాంబూలాలను స్వీకరించి మమ్ము ఆనందింపజేయవలసిందిగా ప్రార్థన. అమ్మా దుర్గా, ఈ శుభముహూర్తంలో ఏ ఆటంకం లేకుండా నా మనవరాలి పెళ్లి జరిగిపోతుంది. చాలా సంతోషం అమ్మా. మావయ్య, జానకికి బాగవ్వడం, సౌందర్యకి వెంటనే పెళ్లి కుదరడం, ఈ ఇంటిని పట్టి పీడించిన మహేంద్ర విశాలాక్షలతో పాటు ఆ రాజశేఖర్కి శిక్ష పడ్డం అన్నీ జరిగిపోయాయి. ఇక ముందైనా ఏ కష్టం లేకుండా మన కుటుంబం సంతోషంగా ఉండాలి. నీ నోటి వాక్కు ఫలించాలమ్మా, అంతా శుభమే జరుగుతుంది. ఫోన్ వస్తుంది సౌందర్య. మావయ్య, జానకొచ్చాక తనకివ్వండి. ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ వచ్చింది, నేను మాట్లాడుస్తాను. అలాగేనమ్మా. హలో, చెప్పండి. అమ్మా, శుభలేఖలు వచ్చాయి. జానకి, కళ్ళారా శుభలేఖ చూడమని చెప్తున్నాడు. చూడు జానకి. శుభలేఖ నచ్చిందా అమ్మా? అమ్మ సౌందర్య, అందమైన తెలుగు భాషని, పెళ్లి పిలుపుల్ని కూడా ఈ రోజుల్లో డిజిటల్ ఇన్విటేషన్గా మార్చి ఫోన్లో పంపిస్తున్నారమ్మా. పెద్దయ్య గారు చాలా బాగా చెప్పారు. ఒకప్పుడు బంధువులందరూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి, పుట్టినరోజులకి మాత్రమే కలుస్తున్నారు.
కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా సాంప్రదాయబద్ధంగా మన పాత పద్ధతుల్ని పాటించాలమ్మా. ఈ పెళ్లి చాలా ఘనంగా జరిపిద్దామమ్మా. ఏ ముసలే, ఈ పెళ్లి చూడటమే నీ ఆఖరి కోరిక అయినట్టు సంబరపడిపోకు. ఇప్పుడు మీరు పెట్టించింది పెళ్లి ముహూర్తం కాదు, దీని చావు ముహూర్తం. అమ్మా జానకి, ఈ రోజే గుడికి వెళ్ళి స్వామివారి పాదాల ముందు మొదటి శుభలేఖ పెట్టి పూజ జరిపిద్దామమ్మా. పెళ్లికి ఇంకెంతో టైం లేదు, అందరికీ శుభలేఖలు పంచాలమ్మా. ఆ, నువ్వు సౌందర్య గుడికెళ్ళి రండి. ఆ గుడికా? అవునమ్మా. గుడికి నేను రాను. అదేంటమ్మా? అమ్మా జానకి, నీకు చూపొచ్చాక గుడికెళ్ళిందే లేదు. కూతురు పెళ్లి కళ్ళారా చూసే భాగ్యం కలిగినందుకు ఆ దేవుడికి కూడా పూజ జరిపించినట్టు ఉంటుంది కదమ్మా. వెళ్ళిరామ్మా. ఈ జానకి గుళ్ళో కడుగు పెడితే గుళ్ళోకి వెళ్ళలేని నేను ఈ శరీరం వదిలి బయటకు రావాలి. ఇప్పుడేం చెయ్యాలి? ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? బయలుదేరదాం. తాతయ్య వెళ్ళొస్తాం. మంచిదమ్మా. రామ్మా, పద. హే చరణ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? బాబు చరణ్, బాగున్నావా? బాగున్నానండి. మళ్ళీ నా కోసం పెళ్లి కానుకలు ఏమైనా తీసుకొచ్చా ఏంటి? పెళ్లి కానుకలు కాదండి, పెళ్లికి ముందే గుళ్ళో ఒక పూజ ఉంది. ఆ పూజకి మీరు కూడా వస్తే బాగుంటుంది, అది చెప్పడానికి వచ్చాను. సరైన సమయానికే వచ్చావు బాబు. అయితే ఈ రెండు కుటుంబాల పూజ ఒకేసారి జరగబోతోంది. వెళ్ళిరండమ్మా. అలాగే తాతయ్య. అమ్మా బయలుదేరదాం పద. రండి. అమ్మ సౌందర్య, హ్మ్. ఒక్క నిమిషం. ఏమైంది తాతయ్య? కుంకుమ బొట్టు. గుడికి వెళ్ళాక అక్కడ గుళ్ళో కుంకుమ పెట్టుకుంటాం. ఆ బొట్టు ఎలాగూ పెట్టుకోవాలి గాని, కానీ మన ఇంట్లో ఏదో కీడుందని స్వామీజీ చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్లాల్సి వచ్చినా ఆయనిచ్చిన కుంకుమ పెట్టుకోమన్నారమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోమ్మా. అమ్మా, అమ్మా, గుడికి బయలుదేరదామని చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? హ్మ్? ఏంటమ్మా? శుభలేఖ స్వామివారి ముందు పెట్టి తప్పకుండా పూజ చేపిద్దాం. పదమ్మ వెళ్దాం. అలాగే వెళ్దాం. వెళ్ళొస్తాం మావయ్య. అలాగేనమ్మా. వెళ్ళొస్తామండి.